మాది ఆలగుల్ల సంపది మా తాతయ్య ఆనాడు ఆ పెద్ద మనిషిని అడిగిండు మంద మీద గావబడతామా అంటే అప్పుడు అయ్యా నీది ఒక మాట వెళ్తే గంగదో సూపుంటే బరాబర నేను మంద మీద గావబడతా అన్నాడు. మంద మీద గావబట్టలేదు ఎట్లా అంటే ఒక తలైన గొర్రెని తేవాలి. ఆ గొర్రెని తెచ్చి ఆ గొర్రెని ఆ గావబట్టే వ్యక్తికి అలాంటిగా ఒక యాపసీర అనేది అడ్డం కట్టుకుంటాడు మొలకు. ఇక తర్వాత మాత్రం వస్త్రాలు ఈ ఏలికండి టాకు లేకుండా మొల మీద మొలతాలు లేకుండా కూడా అన్ని తీసి ఆడబెట్టి ఆ ప్రకారంగా యాపరీలతోటి గావు పట్టిండు. గావు అంటే నోట గుర్తుడు అన్నట్టు. యాటని ఒక మనిషి వెనకమర ఎత్తుకుంటాడు. ఇటు తలకాయ ఉంటుంది కదా, ఆ తలకాయ కాడ కొరికి దాని గొంతు కొరికి ఆ పెదములు సీరి ఈ దవడ బొక్కలు కూడా ఆ మంద మీదకి వెళ్ళి తూర్పు నుంచి పనబడికి పనబడించి తూర్పు కూడా సిరేస్తామన్నట్టు. ఈ దవడ బొక్కలు ఉంటాయి కదా, ఈ రెండు ఇదొకటి ఇక దాన్ని గొంతు కోరికి దాన్ని సజింపోతుంది. ఇప్పటికీ ఆ ప్రకారంగా ఉన్న దేశాల మీద నడుస్తుంది. గొర్రెలున్న ఊళ్ళో పట్టిస్తారు. కత్తి లేదు, కటారి లేదు, ఏమీ లేదు. అప్పుడు ఒక మనకి ఏంటంటే ఆ దేవుని ఒక నీల, ఆ దేవుని ఒక మహిమ. అప్పుడు గంగ కూడా మా మీద పూనుకొని నిష్ఠారంగా ఉంటుంది అన్నట్టు. అట్లా ఉంటుంది. ఆ ప్రకారం కాబట్టి దాన్ని పక్కున పలకజీరి ఆ గొర్రెని ఆ ఏటని చీరినాక దాన్ని దొబ్బ తీసి నోట పట్టుకుంటాడు. ఏది గావు పట్టిన వ్యక్తి దాని దొబ్బ నోట పట్టుకొని దాన్ని పేగు జంజం వేసుకొని అలా దాని కడుపులో ఉన్న కసర తీసి ఒక గంపల పోసి అలా కొన్ని చెట్ల పొగలు కలిపి ఆ మంద చుట్టూ బలేసుకుంటూ రావాలి. మళ్ళీ మంద ఎంత పెద్దగా ఉందంటే ఆ రోజుల్లో అడ్డం 6 ఆమడ నిలుపు 9 ఆమడ 12 ఆమడ పెట్టుకుందంట పశువుల మంద. 12 ఆమడ దూరంగా, ఇక్కడ నుంచి 12 ఆమడ అంటే ఎంత వస్తుంది సారు.